నమస్కారం సార్, నా పేరు చీర్ల అంకమ్మ. నమస్కారం సార్, నా పేరు చీర్ల అంకమ్మ. నా భర్త పేరు చీర్ల శివకుమార్. గూడూరు విద్యుత్ శాఖలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు సార్. మా అవసరాల కొరకు మేము మళ్ళీ కోటేశ్వరరావు వద్ద 2 లక్షలు అప్పుగా తీసుకున్నాం సార్. అది అసలు వడ్డీ కలిపి 6 లక్షలు వేసాడు సార్. అది 10 రూపాయలు వడ్డీ సార్. అది అడిగితే మేము మా దగ్గర లోన్ పెట్టించాడు సార్. ఎస్బీఐలో లోను, చాగనంలో లోన్ పెట్టించాడు సార్. లోన్ పెట్టించి మాకు ఇస్తానని చెప్పి ఆశ పెట్టి తర్వాత మేము అడిగితే ఇస్తాను అని చెప్పి అట్టే కొంతకాలం చేశాడు సార్. మేము అడిగింది మీరే మాకు ఇవ్వాలని చెప్పి మళ్ళీ మా మీద కోర్టులో కేసు వేసాడు సార్. అందువల్ల మేము పోలీసులు కూడా ఆశ్రయించడం జరిగింది. అక్కడ కూడా ఇట్లాగా మేము పెట్టిన కేసు ఒకటైతే అక్కడ విచారణ జరిగింది ఇంకో కేసు సార్. అందువల్ల మాకు మా డబ్బులు సార్. మా దగ్గర చాలా డబ్బులు ఇట్లాగే తీసుకున్నాడు సార్. 10 రూపాయలు వడ్డీ లెక్కన తీసుకున్నాడు సార్. నాకు 2 పిల్లలు సార్, ఒక పాప ఒక బాబు సార్. మాకు ఇప్పుడు జీతం కూడా ఏం రావట్లేదు సార్. నెలకు 4600 వస్తుంది సార్. వాడి టార్గెట్ మళ్ళీ కొట్టేశారు. టార్గెట్ అర్జున్ లేదు సార్. ఇట్లాగ ఎంతమందో అతని దగ్గర మోసపోయి ఉన్నారు. అందులో మేము కానీ ఒకరు సార్. నా భర్త దగ్గర ఇట్లా మోసం చేసుకొని మా డబ్బులంతా తీసేసుకున్నారు సార్. మా దగ్గర సిమ్ములు, ఆధారు, ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు మొత్తం తీసుకున్నాడు సార్. నెల్లూరుకి వెళ్ళి కూడా ఎస్పీ దగ్గర కూడా కేసు వేసాం సార్. కంప్లైంట్ ఇచ్చాం సార్. అది తీసుకుని మనుగోలు పంపించారు సార్. ఇక్కడ కూడా వచ్చాం సార్. అక్కడ దారాలు విచారించి మేము పెట్టిన కేసు ఒకటైతే విచారణ జరిగింది ఇంకోటి సార్. అక్కడ నాకు న్యాయం జరగలేదు సార్. అందువల్ల నేను ప్రెస్ని కలవటం జరిగింది సార్. మాకు న్యాయం జరిగేటట్టు మీరే చేయాలి సార్.